నర్సాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వినూత్నంగా అసెంబ్లీకి వచ్చారు. మత్స్యకార వేషధారణలో శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ చేప వలతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. తన సంప్రదాయ దుస్తుల్లో సభకు రావడం సంతోషంగా ఉందని బొమ్మిడి నాయకర్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. జనసేన తరపున ఎమ్మెల్యేగా నర్సాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన గుమ్మడి నాయకర్ మత్స్యకార ఎమ్మెల్యే ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన సాంప్రదాయ వస్త్రధారణతో వల అదేవిధంగా చేపల బుట్ట కూడా తీసుకుని పల్లెకారుడు వాతావరణంలో ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. సరే, ఎందుకు ఈ సాంప్రదాయ వస్త్రధారణలు రావాల్సి వచ్చింది? ఈసారి మత్స్యకారులు ముగ్గురు అసెంబ్లీలో అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. ఏం చెబుతారు సార్ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ? సార్ ప్రత్యేకంగా ఈ కూటమి ద్వారా ముగ్గురు మత్స్యకార సోదరులని అసెంబ్లీలో తీసుకెళ్లిన ఘనత ఈ కూటమికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మత్స్యకార సోదరుల తరఫున మేమందరూ కూడా వారికి ఇద్దరికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అంటే మత్స్యకార సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే 974 సుదీర్ఘ తీర ప్రాంతం ఉందో, తీర ప్రాంతంలో కూడా మత్స్యకార సోదరులు చాలామంది ఉండడం జరిగింది. అలాగే వారి జీవన విధానం చాలా దౌర్భాగ్య స్థితిలో ఉంది. అన్ని రకాలుగా కూడా కొన్ని గ్రామాలు చూస్తున్నాం. శ్రీకాకుళం, ఉత్తరాంధ్రలో చూసుకుంటే కనుక అక్కడ మత్స్యకారుల జీవన విధానం, త్రాగునీరు కానీ వాళ్ళు ఉండడానికి ఇల్లు కానీ సరిలేని పరిస్థితి. ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలం ఉందో, ఈ 5 సంవత్సరాల్లో కూడా మత్స్యకార సోదరులందరూ కూడా మత్స్యకార గ్రామాల్లో అభివృద్ధి పదంలో వారికి అండగా ఉండాలన్న ఆలోచనతో కూడా మేమందరం ముందుకెళ్తాం. మరి చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా కూడా ఆలోచన ఉంది. వాళ్ళ జీవన విధానం ఎలా ఉందన్నది ఒక ఆలోచనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా మత్స్యకారులు అంటే ఆయనకు అత్యంత ప్రేమ, ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే 2019లో కనుక మేము ఓటమి చెందినా సరే, ఆయన ఆ రోజు ఓటమి చెందాను, మరొకసారి నాకు 2024 కూడా అసెంబ్లీకి అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. ఈ 5 సంవత్సరాల ప్రక్రియలో ఒక మత్స్యకార వికాస విభాగాన్ని ఏర్పాటు చేసి దాని చైర్మన్గా పెట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకార గ్రామాలన్నీ కూడా మేము సందర్శన చేసి వారి జీవన విధానం వారికి మంచి చేయాలని ఆలోచన, మేము అధికారంలోకి వస్తే మంచి చేయాలని ఆలోచనతోటి మరి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర తీసుకుంటే కూడా అక్కడ కూడా జట్టి నిర్మాణం లేదు. మరి రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ప్రత్యేకంగా మత్స్యకార సోదరుల కోసం ఉత్తరాంధ్రలో కూడా జట్టి నిర్మాణం చేసే విధంగానే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాం. మేము చూడొచ్చు, మొత్తం మీద మత్స్యకార ఎమ్మెల్యే అయినటువంటి గుమ్మడి నాయకర్ గారు ఒకటే విషయం స్పష్టం చేస్తున్నారు. తామంతా కూడా తాము మత్స్యకారులకు అండగా నిలుస్తాము. అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిపక్షంలో ఉండగా కూడా మత్స్యకార వికాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే కనుక మత్స్యకార వస్త్రధారణతో గుమ్మడి నాయకర్ గారు అయితే అసెంబ్లీకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ